చెప్పండి సార్. అయితే ఎస్ఎంఎస్ పంపొద్దా అని చెప్పినా కదా, మీ దగ్గర ఉండి ఒక్కటి కూడా ఎస్ఎంఎస్ రావద్దని చెప్పినా. ఓకే. మొత్తం కడిగేస్తానన్నారు వైర్ లేడి కాడికి, కడిగేస్తూ లేదు ఏం లేదు కానీ మంచిగా మళ్ళీ ఫోన్లు చేస్తారు, మళ్ళీ ఎస్ఎంఎస్లు పంపుతారుగా. ఓకేనండి, మీరు చెప్పిన వివరాలు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా మీకు సాయం చేస్తామండి. మీరు ఎప్పుడు చేస్తారండి మాకు? అంతేనా? ఎప్పుడు చెప్పారండి మీరు మాకు? డేట్ తో మొత్తం టైం డేట్ అన్ని బుక్ లో రాసుకొని ఉండాలి ఏంటి? ఎగ్జాక్ట్ గా అండి. ఏంటి ఎగ్జాక్ట్ గా ఓకేనండి. మాటలు చేసిన కూడా రాసుకుంటాడు ఆ టైంలో డేట్లు. నీ ఊళ్ళో బులాల వాళ్ళు నీకు రాసి పెడతారా అన్ని? అవురా సార్? ఆగో ఎదురు ఏ కథ, నీకేం చెప్పినా నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నాకు ఎస్ఎంఎస్ రావద్దు, ఫోన్లు రావద్దు అని చెప్పినా. గిట్ట తయారయ్యారా మీరు మొత్తమే? మీరు ఏమనుకుంటారా? మీరు అసలు మీరు ఏమన్నా అయిదాం అనుకుంటారా? నాకు అర్థం కాదు సార్. కొంచెం పద్ధతి మాట్లాడుతున్నారు. పద్ధతి అంటే మరి ఈ ఎస్ఎంఎస్లు ఎందుకు పంపుతారు? నువ్వు పద్ధతి అంటే అనే వీటిని మన సంప్రదాయ కుటుంబాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి అనుకుంటున్నా. అమెరికాలో సగం బట్టలు వేసుకొని తిరుగుతాడట వాడు బోచుడికే, ఇంకా మనం ఇంకా లంగం వేసుకున్నా అవులే. పద్ధతి ఏమున్నదిరా? కొంచెం పద్ధతిగా మాట్లాడండి సార్. ఓకేనా? అగో మళ్ళీ పద్ధతి అంటే ఎవరు ఇంకా ఎస్ఎంఎస్లు పంపకుర్రా అంటే పద్ధతి అంటే ఏంది? ఓకేనండి, మీకు ఏమైనా బ్యాలెన్స్ అవుతున్నాయా అండి? బ్యాలెన్స్ కాదు, నువ్వు దెబ్బకోసారి మెసేజ్ పంపితే ఇక్కడ మేము పని చేసుకున్నా లేకపోతే నీ ఎస్ఎంఎస్ చూసుకున్నా. ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళు అర్థం చేసుకున్నామండి. ఖచ్చితంగా ఇంకా బియ్యం లేవా అని అది అర్థమవుతుందా? నూనె లేదంటే అది అర్థమవుతుందా? కాదండి, మాకు ఐడియా గురించి కావాలండి. ఓకేనా? ఐడియా గురించి మొత్తం మొడలు ఇప్పుడు నువ్వు ఐడియా అనకూడదు, నాకు కిర్రు అంటది మళ్ళా. ఐడియా సార్, ఒక నిమిషం లైన్ ఉంటారా? కట్ చేయాలి. ఓకేనండి, కస్టమర్ ఫోన్ కానీ వింటర్ కానీ రావద్దంటున్నారు కదా, మధ్య మధ్య ఆఫర్లు కదండి. నేను చెప్తాను ఆఫర్లు వద్దు, పిచ్చలు వద్దు. 10 రూపాయల కారెట్ అయితే 7 రూపాయలు వస్తే చాలు మాకు. అవే 10 రోజులు వాడుతావు, 70 రోజులు వాడే చాలే మాకు. కారెట్ ఉంటే 10 రూపాయల కారెట్ అయితే అది చాలు. నువ్వు ఆఫర్ ఉన్నది, మేము ఇంత సగం తీసుకుంటాం, సగం నీకు ఇస్తామని గీ ఢిల్లీ తెగాదు. ఇలా లంచాలు తెగుతారా మీరు? ఏం లేదు, 10 రూపాయల కార్డుకు 11 అమ్ముతారు తెలుసా నీకు? ఇది 10 రూపాయల కార్డు అని మీరు అంటారు, దాని మీద ప్రింట్ ఎంత పడుతుంది? 10 రూపాయలు. ఇది ఎంతకు అమ్ముతాడు తెలుసా? పాండేలోడు 11కి అమ్ముతాడు. నీకు తెలుసా ఇది? చెప్పండి సార్. 10 రూపాయల కారటు 11కి అమ్ముతాడు. మేము అయినా కొంటాన్నాం.